అడగండి సార్. నూతనంగా పల్నాడు జిల్లా అధ్యక్షుడిగా బాధ్యత తీసుకునే సందర్భంగా ప్రెస్ మీట్కి ఇచ్చేసినటువంటి నా యాదవ బంధుమిత్రులందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. అయితే రాబోయే రోజుల్లో ఈ పల్నాడు జిల్లా వ్యాప్తంగా ప్రతి మండలానికి గ్రామానికి కూడా గ్రామాన్ని నిర్మిస్తాం. దాంతోపాటు మన ఈ కూటమి ప్రభుత్వం బీసీ ప్రత్యేక రక్షణ చట్టం ఏర్పాటు చేస్తామని చెప్పి ఎలక్షన్ ముందు మాకు చెప్పారు. మొన్న కూడా మేము పెడుతున్నామని చెప్పి పేపర్ లీకులు ఇచ్చారు. ముందుగా ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల మీద, ముఖ్యంగా ఎంబీసీల మీద, మేజర్ సామాజిక వర్గమైనటువంటి యాదవుల మీద రాజకీయ దురుద్దేశాలతో దాడులు జరుగుతూ ఉన్నాయి. ఆ దాడుల్ని తట్టుకోవడానికి రాష్ట్ర వ్యాప్తంగా ఆల్ ఇండియా యాదవ మహాసభతో పాటు బీసీ ఎంబీసీ కులాలుగా రాష్ట్ర కమిటీలు ఉన్నటువంటి అందరి నాయకత్వాన్ని కలుపుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి జేఏసీ ఏర్పాటు చేయాలనే తీర్మానం ఆల్ ఇండియా యాదవ మహాసభ మేము తీర్మానం చేస్తున్నాం. దానికి అనుబంధంగా పల్నాడు జిల్లాలో కూడా మనకున్నటువంటి బీసీ కులాలు కానీ, తక్కువ జనాభా కలిగినటువంటి ఎస్సీ మైనారిటీ వర్గాలకు సంబంధించి అందరూ జిల్లా కమిటీ అధ్యక్షులతో కూడా రాబోయే రోజుల్లో ఉమ్మడి వేదికలు తయారు చేస్తాం. ప్రధాన పాత్ర మేమే ప్రధాన పాత్ర పోషిస్తూ వారికి అండదండలుగా ఉండటంతో పాటు ఈ పల్నాడు ప్రాంతంలో మేము స్వతంత్రం వచ్చిన తర్వాత 2 సార్లు ఎమ్మెల్యే, 1 సారి ఎమ్మెల్సీ, ఈ ఉమ్మడి గుంటూరు జిల్లాలో కూడా ఒకే వ్యక్తి యాదవ తరపున అయినాడు. క్రమేపీ ఈ రాజకీయ వ్యవస్థ ద్వారా, రాజకీయ కుట్రల ద్వారా, సామాజిక వ్యవస్థీకృత కుతంత్రాల ద్వారా ఆ యాదవులకి సీటు కోల్పోయాం. ఖచ్చితంగా ఇదే పల్నాడు జిల్లాలో రాజకీయ పార్టీలతో మనకు సంబంధం లేదు. ఏ రాజకీయ పార్టీ అయినా సరే మాకు ఎవరిచ్చారో మాకు తెలియదు. ఈ జిల్లాలో సుమారుగా 3,50,000 మంది ఓటర్లుగా ఉన్నటువంటి యాదవులకు మాకు అనుబంధంగా ఉండేటువంటి కులాలతో మమేకమై గ్రామీణ స్థాయి వరకు నిర్మాణం చేపట్టుకుంటూ ఖచ్చితంగా ఇదే పల్నాడు జిల్లాలో మాకు మళ్ళీ తిరిగి ఏ పార్టీ రాజకీయ పార్టీ ఎమ్మెల్యే పదవి ఇస్తుందో వాళ్ళకి ఆ పార్టీకి, రాజకీయ పార్టీకి మాత్రమే మద్దతు ఇస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, మొన్న గినక చేసినట్టు ఒకరిని 2 పార్టీల్లో విడివిడిగా పెట్టేసి గేములాడి మళ్ళీ యాదవులు గినక రాజకీయ నాయకత్వాన్ని పోగొట్టాలని చూస్తే తిరిగి అదే స్థాయిలో బలి చేసి వదిలిపెడతామని చెప్పి ఆల్ ఇండియా యాదవ మహాసభ పల్నాడు జిల్లా తరఫున హెచ్చరికలు చేస్తూ ఖచ్చితంగా మేము చెప్తా ఉన్నాం. యాదవులు ఎప్పుడు ఒంటరి కాదు. సాంస్కృతిక సామాజిక జీవన విధానంలో వేల ఏళ్ళుగా తరతరాలుగా అనేక సామాజిక వర్గాలతో మమేకమైనటువంటి అన్న, మామ, బావ అని పిలుచుకొని జీవన విధానం సాగించేటువంటి సామాజిక వర్గం యాదవ సామాజిక వర్గం. మిగతా వర్గాల్లాగా ఏదో ఆధిపత్యం చెలాయిస్తున్నాం, ఈ రోజు ఏదో తగ్గిపోతున్నారు, వాళ్ళకి ఆ పదవులు తీసేస్తే చాలే, ఈ ఇచ్చేస్తే చాలే, వారికి ఏదో ఇచ్చి మనం ఇంతతో ముందు ముగిద్దామని చెప్పి అనుకుంటే సాధ్యమే పరిస్థితి కాదు. ప్రతి సామాజిక వర్గానికితో పాటు యాదవ సామాజిక వర్గానికి కూడా జనాభా ఎంతైతే ఉందో తమాషా ప్రకారం మా వాతావరణం మాకు వచ్చేంత వరకు కూడా గ్రామీణ స్థాయి వరకు నిర్మాణం చేపడతాం. ఇట్లాంటివి కాకుండా ఏదైనా అడ్డంకులు సృష్టించాయి రాజకీయ పార్టీ ఏదైనా సరే ఈ పల్నాడు జిల్లాలో నేను చెప్తున్నా, మళ్ళీ ఎన్నాళ్ళు చేస్తామో తెలియదు, కానీ మేము ఎన్నాళ్ళు బతుకుంటామో తెలియదు. ఖచ్చితంగా 30 ఏళ్ళ మా ఆవేశాన్ని, ఆలోచనని, మా ఆవేదన కూడా ఈ 3 సంవత్సరాల్లో తీసుకోబోతున్నాం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో బలమైనటువంటి ఎస్సీ, బీసీ, మైనారిటీ వర్గాల సామాజిక చైతన్య వేదికలు గ్రామాలను నిర్మిస్తాం. ఖచ్చితంగా ఇది యాదవ జాతి పెద్దన్న పాత్ర పోషిస్తూ ముందుకు తీసుకెళ్తామని తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి పత్రికా మిత్రులందరూ నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. వేదిక ముందు ఉన్నటువంటి పాత్రికేయ మిత్రులకు, పల్నాడు జిల్లాకు నూతనంగా అఖిల భారత యాదవ మహాసభ అధ్యక్షులుగా ఎన్నికైన మా బావగారు, మా దాచేపల్లి బిడ్డ బొంబోతుల శ్రీనివాస్ యాదవ్ గారికి, మరి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర అధ్యక్షులుగా ఎన్నికైనటువంటి పల్నాడు ముద్దుబిడ్డ అనుపాలెం వాసి మరి చింకా నారాయణరావు యాదవ్ గారికి, మరి అదే గ్రామానికి చెందినటువంటి మరి యువజన నాయకులు ఆల అనంతరామయ్య యాదవ్ గారు రాష్ట్ర యువజన మహాసభ అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. వీరు ముగ్గురు కూడా ఈ పలనాడు గడ్డ మీద పుట్టినటువంటి వ్యక్తులు, పోరాట యోధులు. వీళ్ళకి
అఖిల భారత యాదవ మహాసభలో ఈ గొప్ప పదవులు బాధ్యతలు వచ్చినందుకు యాదవ జాతి మొత్తం కూడా సంతోషం వ్యక్తం చేస్తుంది. మేమందరం హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం. మరి ఈరోజు యాదవుల యొక్క పరిస్థితి గమనిస్తే గ్రామాలలో యాదవులు విద్య, ఉద్యోగ, ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాలలో వెనుకబడి ఉన్నారు. మరి యాదవులు ఇదే పల్నాడు గడ్డ నుంచి, ఇదే ఆంధ్రప్రదేశ్ నుంచి మరి గౌరవ పార్లమెంటు కానీ, గౌరవ అసెంబ్లీకి కానీ, గౌరవ శాసన మండలికి కానీ ఈ అఖిల భారత యాదవ మహాసభ తరఫున గతంలో వెళ్ళారు. అదేవిధంగా భవిష్యత్తులో కూడా వెళ్తారు. దానికి కృషి జరుగుతుంది. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినట్టు అన్ని సాంఘిక సమస్యలకు పరిష్కారం రాజ్యాధికారమే. రాజ్యాధికారం అనేది మాస్టర్కి, మరి పొలిటికల్ పవర్ ఇది మాస్టర్కి. కాబట్టి రాజ్యాధికారం ఉన్నటువంటి సామాజిక వర్గాలు, రాజ్యాధికారం పొందినటువంటి సామాజిక వర్గాలు మాత్రమే సమస్త జీవన రంగాల్లో వాళ్ళ వాటా ప్రకారం అభివృద్ధి చెందుతాయి. రాజ్యాధికారం మాకు రానంత వరకు మేము కూడా అభివృద్ధి చెందలేం. కాబట్టి మరి అన్ని సమస్యలకి పరిష్కారమైనటువంటి, అన్ని సమస్యలకి దారి చూపెట్టేటువంటి రాజ్యాధికార సాధన కోసం యాదవ జాతి మొత్తం కూడా ఉద్యమిస్తుంది. మరి వీళ్ళందరూ కూడా గతంలో బొమ్మతుల శ్రీనివాసరావు గారు కావచ్చు, అదేవిధంగా ఆలా అనంతరామయ్య గారు కావచ్చు, చింకా నారాయణరావు గారు కావచ్చు, గత 25 సంవత్సరాలుగా మరి యాదవ జాతి కోసం, యాదవుల కోసం మరి వాళ్ళ యొక్క సమయాన్ని, వాళ్ళ యొక్క ధనాన్ని మరి ఖర్చు చేస్తూ సుదీర్ఘంగా మరి అంకిత భావంతో పనిచేస్తున్నారు. వీళ్ళకి బాధ్యతలు వచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ, మీరు తీసుకునే నిర్ణయాలకి, మీరు చేసే ప్రణాళికలకి, మీరు వేసే కమిటీలకి ఎప్పుడు మీ వెన్నంటి ఉంటాం, మీ తోడుగా ఉంటాం, మీకు మరి సపోర్ట్ చేస్తూ మీతో పాటు కలిసి ప్రయాణం చేస్తామని తెలియజేస్తున్నాం. అదేవిధంగా సమాజంలో ఉన్నటువంటి యాదవులు మరి పార్టీల పరంగా కానీ, శాఖల పరంగా కానీ, ప్రాంతాల పరంగా కానీ మరి విడిపోకుండా మనమందరము యాదవ జాతి బిడ్డలం, యాదవులు అనే స్పృహతో, వర్గ దృక్పథంతో ఐకమత్యంగా ఉండాలి. ఐకమత్యమే మహాబలం. అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినట్టు ఒక కులం పునాది మీద జాతిని కానీ, నీతిని కానీ నిర్మించలేం. మరి యాదవులు అనే వాళ్ళు సమాజంలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, బడుగు, బలహీన వర్గాలు, పేద ప్రజలను కలుపుకొని ఈ రాష్ట్రంలో రాజ్యాధికారం సాధించడానికి, సమస్త జీవన రంగాల్లో ఈ జాతిని ఉన్నతమైన శిఖరం మీద కూర్చోబెట్టడానికి పనిచేయాలి. మరి ఉత్తర భారతదేశంలో చూస్తే ముఖ్యమంత్రులు చేస్తున్నారు. ఈ రాష్ట్రంలో చూస్తే మరి ఉప ముఖ్యమంత్రి స్థాయి కూడా ఎదగలేదు. ఇది బాధాకరం. మరి మరొకసారి మనం ఆత్మవిమర్శ చేసుకొని మనం ఎందుకు ఎదగలేకపోతున్నాం, ఎందుకు అధికారాన్ని పొందలేకపోతున్నాం, ఎందుకు మనకు అంటూ ఒక పత్రిక లేదు, ఎందుకు మనకంటూ ఒక ఎలక్ట్రానిక్ మీడియా ఛానల్ లేదు, ఎందుకు మనకు కళాశాలలు లేవు, ఎందుకు మనకు యూనివర్సిటీలు లేవని ఒకసారి ఆలోచించుకొని విద్యారంగం కానీ, వైద్య రంగం కానీ, అదేవిధంగా ఉద్యోగ ఉపాధి రంగాలు కానీ, ఆధ్యాత్మిక రంగం కానీ, సమస్త జీవన రంగాల్లో మన ప్రజెన్స్ ఉండాలి, మన వాటా ఉండాలి. సోషల్ జస్టిస్ సూత్రం ప్రకారం మరి జనాభా నిష్పత్తి ప్రకారం మనకు దక్కాల్సినటువంటి న్యాయమైన వాటా కోసం రాజీ లేని పోరాటం చేద్దాం. మరి దీంట్లో ఎటువంటి ఇబ్బందులు లేవు. పార్టీలుగా కానీ, శాఖలుగా కానీ, ప్రాంతాలుగా విడిపోకుండా, ఎవరు ఘర్షణ పడకుండా అందరూ ఐకమత్యంతో నేను యాదవ బిడ్డని, నేను మాధవుడు వారసుని అనే స్పృహతో, వర్గ దృక్పథంతో ముందుకెళ్దామని తెలియజేస్తూ యాదవ పెద్దలకు, సోదరులకు అందరూ కూడా